సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది లెసన్ ఈ రోజు. ఈ లెసన్ని మనం చేసే ముందు ఒక ప్రశ్నని మనం జనాల్లో అందరికీ ఒక ప్రశ్న అడుగుదాం. సీనియర్లు అందరూ, సూర్య లాంటి వాడు కానీ, యేసబు గారు లాంటి వాడు కానీ, సీనన్ లాంటి వాడు కానీ, ఐనాల్ సార్ లాంటి వాడు కానీ, సీన్ సార్ లాంటి వాడు కానీ, వీళ్ళని తప్పించినాక మిగతా వాళ్ళకి చేద్దాం ఈ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళతో మనం సత్తన లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పడం వల్ల ఏంటంటే ఇది వీళ్ళ దగ్గర నుంచి ప్రశ్న తప్పించి వేరే వాళ్ళు అడుగుదాం. సుదర్శన్ సార్ దగ్గరికి వచ్చేస్తాను. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఇదే కదా ప్రశ్న. ఈరోజు ప్రశ్న అదే. ప్రశ్నలోకి వెళ్ళిపోయి మనం ఆ తర్వాత ప్రశ్నలోకి సమాధానాలకు వెళ్ళిపోవాలి. మీరు క్రీస్తు సంఘమేనా? క్రీస్తు సంఘమేనా? మీ క్రీస్తు సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది ప్రశ్న. ఈరోజు మీకు క్లాస్ ఉంది. రమేష్ అయ్య గారు, మీరు క్రీస్తు సంఘం, మీ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది ప్రశ్న. డేవిడ్ గారు, మీరు క్రీస్తు సంఘమేనా? మీ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది అందరికీ తెలిసిందే. రీసెంట్ ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు వచ్చినప్పుడు బాప్టిజం పొందాడు, 3.5 సంవత్సరాలు సేవ చేసిందని ఇదంతా మనకు తెలుసు. కాబట్టి సంఘం స్థాపించబడింది 33 AD. ఇది అందరికీ తెలుసు. అది కాదు నేను అడిగింది. ఓకే, యేసు ప్రభు చనిపోయి ఓకే ఒకసారి మీ దగ్గర వదిలేండి, వివాదాలు దొరికిపోతాయి. రమేష్ అన్న దగ్గరికి వస్తానండి. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? జనాల్లో ఉండే 2 డౌట్లు ఉన్నాయి. 2 డౌట్లు చెప్తాం ముందు నేను. మొదటి డౌట్ ఏంటంటే పెంతెకోస్తు పండగ దినం రోజు దినము రోజు. 2 మేడగదిలో 3 వీటన్నిటికంటే ముందే ప్రజలందరి దగ్గర ఈ 3 డౌట్లు ఉంటాయి. సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే పెంతెకోస్తు పండగ దినం రోజు అని ఒకటి ఉంది సమాధానం ప్రజల దగ్గర. అలాగనే మేడగదిలో ఆ శిష్యులందరూ కూడినప్పుడు ఆ రోజు సంఘం స్థాపించబడిందని ఒకటి. ఇవన్నీ కాదయ్యా, అంతకంటే ముందే ఉంది సంఘము, ఎప్పుడో ఉంది సంఘము అని. దానికోసం వాళ్ళ దగ్గర ఒక రెఫరెన్స్ ఉంది. నిన్న మేము క్లాసుకు పోయినప్పుడు వాళ్ళు నాకు చూపించినటువంటి స్క్రిప్చర్ ఏంటంటే, ఎవడైనా ఒకడు తప్పు చేస్తే వాడిని పోయి ఒంటరిగా వాడిని గద్దించు, వినకపోతే 2-3 పెద్దలను పెట్టి గద్దించు, అప్పటికి వినకపోతే వాడిని తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘంలో హెచ్చరించని లేఖన భాగాన్ని నాకు చూపించి ఇగో సంఘం ఎప్పుడో ఉందన్నారు. కాబట్టి ఉంటే ఈ ప్రశ్న ఉండాలా, లేదంటే ఈ ప్రశ్న ఈ సమాధానం ఉండాలి, లేదా ఈ సమాధానం ఉండాలి, లేదంటే ఇదైనా ఉండాలి. ఈ 3 ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ పీపుల్ దగ్గర వెళ్ళి మనం ఓటింగ్ చేద్దాం. నేను ఎవరిని ఇప్పుడు నేను ప్రశ్న అడిగినంత మాత్రాన నేనేదో మహాజ్ఞాని అని సమాధానం చెప్తున్నాను కాబట్టి మీరు ఎందుకు పనికిరాని వాళ్ళని ఎప్పుడు తీసుకోవద్దు. బైబిల్ గ్రంథము నిత్య నూతనమైనది. ఈరోజు చదివిన అంశం రేపు చదువుతున్నప్పుడు అది చాలా కొత్తగా ఉంది. బైబిల్ని ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా మళ్ళీ తిరిగి చదవాలనిపించే ఒకే ఒక ఏకైక గ్రంథమే ఆ పరిశుద్ధ గ్రంథం బైబిల్. అంతేగాని దీంట్లో ఒకటి మహా మేధావి ఉన్నాడని ఒకటి తక్కువ అని కాదు. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నా మీకు. నాకు తెలియని విషయాలు ఐనాల్ సార్ దగ్గర ఉంటాయి. నాకు తెలియని చాలా సంగతులు మోహన్ సార్ దగ్గర ఉంటాయి. నాకు తెలియని ఎన్నో సంగతులు సత్యానందమయ్య గారి దగ్గర ఉంటాయి. మన యేసబ్ సార్ దగ్గర ఉంటాయి, సౌలు దగ్గర ఉంటాయి, రమేష్ దగ్గర ఉంటాయి, సూర్య దగ్గర ఉంటాయి. నాకు తెలియని ఎన్నో సంగతులు ఉంటాయి మీ దగ్గర. మీ దగ్గర ఉన్నటువంటి సంగతులు నా దగ్గర ఉండకపోవచ్చు, నా దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఇది బైబిల్ క్లాస్ కనుక నేను ఏం చేస్తున్నా అంటే నాకు తెలిసినటువంటి విషయాన్ని, నాకు తెలిసినటువంటి సంగతిని మీతో కలిసి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పగానే మీరు నమ్మాలని నేను ఏ రోజు కోరుకోను. నేను ఏ విషయంలో
ఏ క్లాసులో అయినా సరే ఒకటి నేను చెప్పి ఇది మీరు నమ్మండి అని ఎప్పుడు చెప్పేసి వద్దాను. ఇప్పుడు మీ అందరి గురించి నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏముందంటే, మీరు బెరియా సంస్థల కంటే చాలా గనులై ఉండాలని కోరుకుంటున్నాను. బెరియా సంస్థల కంటే గొప్ప వాళ్ళై ఉండాలి మీరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తెసలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులు బెరియా వాళ్ళు. అంతేనా రమేశ్వర? బెరియా వాళ్ళు తెసలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను ఇప్పుడు మీ గురించి చెప్పే ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, మీరు బెరియా సమస్యల కంటే గనులై ఉన్నారని కోరుకుంటున్నా. ఏం చేస్తే ఘనత వచ్చింది వాళ్ళకి? లేఖనములను అనుదినము పరిశోధిస్తూ వచ్చారు. మనం ఇప్పుడు ఇక్కడ చెప్పగానే ఇక్కడ ఇది మూసేసి మళ్ళీ క్లాసుకో లేదా ఆరాధనలో బైబిల్ తెరిస్తే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్పగానే అది లేఖనము ఆధారం ఉన్నదా లేదా అని చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ అదే నిజం అయితే ఇలా ఎందుకు ఉంది, ఇది అలా ఎందుకు ఉందని మీరు తర్కమైనటువంటి ఉద్దేశంతో బైబిల్ని చదవడం మొదలు పెట్టండి. ముందు ప్రేయర్ చేసి బైబిల్ చదవడం మొదలు పెట్టండి. మహాజ్ఞానం వచ్చేస్తుంది. ఎవరో చెప్తే దొరకదు అసలు. ఎవరు చెప్పినా ఒకవేళ నేను చెప్తే నా కోణంలో నేను చెప్తాను, నాకు అర్థమైన రీతిలో నేను చెప్తాను. కానీ నేను చెప్పినటువంటి లేఖనాన్ని చదవడం వల్ల మీకు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది కనుక మీరు బైబిల్ చదవాలని మాత్రం నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నేను బైబిల్ చదవకుండా బైబిల్లో లేకుండా ఎవరు ఏమి చెప్పినా అది తప్పు. నిన్న మేము మా బావగారు వాళ్ళ చిన్న కోడలు చనిపోయినప్పుడు అది జ్ఞాపకాల గుడికి పోతే వాళ్ళ తాలూకా అయ్యగారని పిలిస్తే ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తున్నారంటే, ఏం జరిగింది? ఫ్లైట్ మోడ్లో పెట్టండి దాన్ని. అప్పుడు ఏంటంటే అది ఏ కాలంలో కట్ అయిపోయింది. ఫ్లైట్ పెట్టినట్టుందండి చూడండి ఒకసారి. ఓకే, అక్కడికి వెళ్తే ఆయగారు లేచి ఏం చెప్తున్నాడంటే, ఒక ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి చూస్తుంటే అక్కడ ఆయన ఏమీ నచ్చట్లేదంటే, ఏమీ లేకపోతే అక్కడ అంత ఖాళీగా మామూలుగా జనరల్గా ఉందంట. ఆయన కొంచెం ఇలా తొంగి చూశాడు. తొంగి చూస్తే నరకం కనపడిందంటే అక్కడ స్క్రీన్ మీద అన్ని డ్యాన్సులు, ఇవి క్లబ్లు, డ్యాన్సులు, అన్ని బార్ షాపులు, ఇవన్నీ అన్నీ అక్కడ స్క్రీన్ మీద పెట్టి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓహో, పరలోకంలో ఏమీ లేదు, నాకెందుకు వచ్చిన పరలోకం, నాకు నరకమే బాగుందని అక్కడికి పోయాడు. పోయి డోర్ తీసుకుని దూరంగానే డైరెక్ట్గా పోయి అక్కడ వాళ్ళు పట్టాక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ సాధారణంగా అగ్ని పొందడం అనిపిస్తే, నువ్వు బయట చెప్పింది ఏంటి, చూపించింది ఏంటి, నువ్వు లోపల నన్ను అగ్నిలో ఏంటంటే గొడవ పడుతుందంట. ఇవన్నీ యాడ్స్ అంట. ఇక్కడ ఆకర్షింపబడడానికి యాడ్స్ వేశారు. అయ్యగారు చెప్తున్నాడు మీ మైండ్లో, అయ్యగారు మైండ్లో చెప్తున్నాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను అన్నప్పుడు కూర్చొని నాలేసం నేను చెప్పేసి అన్నం తినేటప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది మా మధ్యలో. పక్కన అయ్యగారితో ఏ అయ్యగారు ఏమంటున్నాడంటే, నేను ఇంతకుముందు పలానా సంఘంలో ఉండేవాడిని, అది వాక్యానుసారంగా లేదు, అందుకే దాంట్లో నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను పలానా దాంట్లో బయటకు అయిపోయినాను. ఇక అప్పుడు మాత్రం దొరికిపోయిన బిడ్డ అనుకోని నేను వాక్యానుసారమైనది అంటే ఏంటి అని అడిగాను. నేను వాక్యానుసారమైనది అంటే ఏంటి అని అడిగాను. వాక్యంలో ఉన్నదే. మరి ఇప్పుడు నువ్వు చెప్పింది వాక్యంలో ఉందా? ఎక్కడ ఉంది? ఏ అధ్యాయంలో ఉంది? నువ్వు నాకు కొంచెం తీసి చూపి, అది వాక్యానుసారం ఎక్కడ ఉంది ఒకసారి చూపి నాకు. నువ్వు చెప్పిన ఒక పరలోకం వెళ్ళినా ఇట్లా ఉంది, అట్లుంటే అక్కడ పోయి పడ్డా, అక్కడ అది ఉంది, ఇది ఉందని నువ్వు ఈ విషయాలన్నీ చెప్పినావు కదా, నాకు అందరికీ చెప్పినావు కదా, అది ఎక్కడ ఉంది ఒకసారి నాకు చూపి. నువ్వు వాక్యానుసారమైన సంఘంలో అది బాగలేదని దాంట్లో మారిపోయి ఇట్లా వాక్యానుసారంలో వచ్చినట్ట. అసలు వాక్యానుసారం అంటే ఏంటి అసలు ముందు నీకు తెలుసా? వాక్యానుసారం అంటే ఏంటో కూడా తెలియని ఆయన వాక్యానుసారమైన సంఘం కాదని అది దాంట్లో బయటకు వచ్చింది. వాక్యానుసారంగా ఉందని దేంట్లో పోయిందంట. కానీ ఏదొచ్చి ఏం చెప్తుంటో వాక్యం అలా ఉంది, నరకం ఎలా ఉంది, అది ఉంది. అన్నం కూడా తినేలే నేను వాడిని. మంచి మంచి బిర్యానీ వండారు అక్కడ. ఏడ మాంసం బిర్యానీ వండితే ముక్క కూడా లోపలికి పోనీలేవండి. కక్కర మిక్కర్ వేసేసిన ఆయనగారు. నువ్వు పెద్ద వాక్యానుసారమైన పోరాటం వచ్చిన వాళ్ళు అన్నం తింటారు. అన్నం కూడా తినలేరు. అన్నం కూడా తినలేరు. ఎందుకన్నా సార్ నేను అందుకే మీ అందరికి ఇదే విషయం చెప్తున్నాను. మీరు తెసలోనికలో ఉన్నటువంటి
మీద ఉన్నటువంటి వాడి కంటే గరుడైనటువంటి వేరే సంఘస్థుల కంటే కూడా మీరు గరుడై ఉన్నారు. ఉండాలంటే ఒకటే ఒక విషయం ఏముందంటే కేవలం బైబిల్ చదవడమే. చదివినటువంటి బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మాటికి చదవడమే. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అంశం ఏంటంటే సంఘము ఎప్పుడు ప్రారంభం. ఒకవేళ పెంతెకొస్తు పండగ దినం రోజు ప్రారంభమైంది అని అనుకుందాం. ఈ జనాల్లో ఉన్నారు కాబట్టి దీనిలో అనుకుందాం. ఇక్కడ అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం తీసి చదువుదాం. 2వ అధ్యాయం. సార్ ప్లీజ్ మీరు నన్ను క్షమించి మీ మొబైల్స్ అని సైలెంట్గా పెట్టేయండి, స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్ పెట్టండి. వస్తుందా సార్? ఏకేం తెగిపోదు, అవతల చచ్చిపోయినా మనం పోయి లేపలేము కూడా ఎవరిని. సైలెంట్ పెట్టండి, అందరు మొబైల్స్ అంతా సైలెంట్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా మొబైల్ మోగితే గుంజేసుకుంటాను. నేను మంచోడు కాదు, ఇయ్యను. మళ్ళీ మీకు పోయేటప్పుడు కూడా ఇయ్యండి. సైలెంట్ పెట్టే డాక్టర్ గారు సైలెంట్ పెట్టాలి. మోగితే నువ్వు ఈ క్లాసు స్పాన్సర్ అయినా నీకు అసలు ఏముండదు. సైలెంట్ పెట్టేయండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. 41వ వచనం చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. 3,000 మంది చేర్చబడి. ఏమైందంటే 3,000 మంది సంఘం స్థాపించబడిందని ఉంది అక్కడ. ఉందా సార్? ఏమనుంది దేంట్లో? అంటే సంఘం అక్కడ ఉన్నట్ట లేనట్ట? అప్పటికే సంఘం ఉన్నట్టే. ఆ ఉన్నటువంటి ఆ సంఘంలో యేసుప్రభు ఏం చేశారంటే ఈ 3,000 మందిని తీసుకెళ్ళి ఇక రెండో డౌట్ ఉంది ప్రజలందరూ. అంటే ఇప్పుడు పెంతెకొస్తు పండగ దినం రోజు కంటే ముందే సంఘం ఉందనే సంగతి మొదటిసారి అర్థమైంది కదా. ఇప్పుడు మనం దాంట్లో చేర్చారండి తీసుకెళ్ళి. ఇక్కడ ఒక చిన్న బడి కడితే ఆ బడిలో మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేశాం. అంటే బడి ఎప్పుడు ఉంది అక్కడ? ఆల్రెడీ బడి ఉంది కాబట్టి మా పిల్లల్ని తీసుకుపోయి ఆ బడిలో జాయిన్ చేశాం. అనగా సంఘం ఉంది కాబట్టి దాంట్లో 3,000 మంది చేర్చబడ్డారట. ఇక రెండో డౌట్ ఏంటంటే మేడగదిలో. ఈ మేడగదిలో ప్రస్తావన అంతా మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. వాళ్ళు మేడగదిలో ఎందుకు కూడుకున్నారో ఒకసారి చూడండి. అక్కడ లేదా ఎవరెవరో తెలుసా? కేవలం శిష్యులు ఒక్కలే కాదు, వాళ్ళే కాకుండా 120 మంది పైగా ప్లస్ మరియా, ఇంకొక మరియా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళందరూ కలిసి కూర్చున్నారట ఇక్కడ మేడగదిలో. ఏ పర్పస్ కూర్చున్నారు వాళ్ళు? సంఘం స్థాపించడానికా, సంఘంగా ఏర్పడడానికా? ఎందుకు వాళ్ళు కూడుకున్నారు ఇక్కడ? స్థానాన్ని భర్తీ చేయడానికి. ఎందుకు కూడుకున్నారంటే అక్కడ ఒక ఎలక్షన్ చేయడానికి కూర్చున్నారు వాళ్ళందరూ కలిసి. అక్కడ ఒక యూదా ఏదైతే తప్పిపోయాడో ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి అక్కడ ఒక అపోస్తలులను ఎన్నుకోవడం కోసం ఎలక్షన్ చేయడానికి కూర్చున్నారు వీళ్ళందరూ కలిసి. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన నోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారి అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ కోసం అక్కడ వాళ్ళందరూ కూడుకున్నారు. యూదా తప్పిపోయినటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తీయ అని ఇంకొక ఆయన ఎవరు ఇద్దరు యోసేపు మత్తీయ అని ఇద్దరు సహోదరులను నిలబెట్టి వాళ్ళ పేరు మీద చీట్లు వేస్తే ఆ చీట్ ఎవరి పేరు మీద వచ్చిందంట? మత్తీయ పేరు మీద వచ్చింది. ఆ ఎలక్షన్ చేయడానికి కూర్చున్నారట ఇక్కడ మేడగదిలో. అంతే, ఇక్కడ సంఘంగా ఏర్పడడానికి కాదు. రైట్, మంచిది. ఇప్పుడు ఇవన్నీ కాదు, వీటన్నిటికంటే ముందే ఉందని మొన్న నాతో ఒక సహోదరుడు, ఒక పేరెన్నిక కన్నా క్రీస్తు సంఘ టీచర్, క్లాసులు బోధించే టీచర్ చెప్పాడు నాతో. ఏంటంటే దాన్ని మీరు చెప్పిన కదా, ఒకడెవడైనా తప్పు చేస్తే వాడిని ఒంటరిగా మందలించు, వాడు మాట్లాడకపోతే 2-3 తీసుకుపోయి మందలించు, అప్పటికి కూడా వాడు మాట్లాడకపోతే వాడు తీసుకుని సంఘంలో పెట్టి వాడిని హెచ్చరించని యేసుప్రభు చెప్పినటువంటి సంఘటన బైబిల్లో తీసి చూపించాడు నాకు. అంటే నేనే కాదు, నాకు చూపేగానే నేను ఏం చేశానంటే ఇప్పుడు క్లాస్ డిస్టర్బ్ అయితే తర్వాత నన్ను అడుగు చెప్తా అని చెప్పేసి తర్వాత క్లాస్ అయితేనే చెప్పిన ఏంటంటే
సంఘం అని అర్థం కాదు. తెలుగులో నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టే భాస్కం కట్టుకో అని రాసింటే అది భాస్కం అంటే హిందువులు పెట్టేప్పుడు కట్టుకునే భాస్కం అని కాదు అర్థం అని. ఆ తెలుగు ట్రాన్స్లేషన్లో వచ్చిన లోపం. ఇంద్రధనుస్సు అనగా ఏదో ఇంద్రుడి ధనుస్సు అని దాని అర్థాన్ని మనం అలా తీసుకోవడం లేదు. హిందువుల యొక్క దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉండదు. ఇంద్రధనుస్సు అనేది ఏంటంటే అక్కడ ట్రాన్స్లేట్ చేసినట్టుగా దాని బదులు ఇంకొక పదం వేయడానికి తెలియక ఆయన చేసిన పదం అది అంతే. దేవుని ధనస్సు అని రాయాలి. నోవు టైంలో రాసిన పదం దేవుని ధనస్సు. అదే విషయాన్ని ఆయన ప్రకటన గ్రంథంలో కూడా రాయాల్సింది కానీ రాయకుండా ఏం చేశాడంటే ఇంద్రధనుస్సు అని రాశాడు. అలాగే ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం వచ్చింది. సమాజంలో అందరూ ఉండగా నువ్వు ఆ విషయాన్ని అందరి మధ్యలో పెట్టి హెచ్చరించాలని యేసుప్రభు చెప్పిన మాట సంఘంలో అనే పదం అక్కడ తెలుగులో పడడం వల్ల ఇగో సంఘం ముందే ఉందని అనుకుంటున్నావు. కానీ సంఘం ముందే లేదు అని చెప్పడానికి నేను ఒక అద్భుతమైనటువంటి లేఖన భావం చెప్తున్నాను. సంఘం ముందు లేదు అసలు. అంతకు ముందు ఉన్నాయన్ని సమాజ మందిరాలు, సమాజంలో కూడుతున్నటువంటి సంఘటనలే. కానీ ఈ సంఘాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ సంఘము ఎప్పుడో ప్రారంభించబడి ఉన్నదని అనుకోవడానికి చాలా తప్పు. అపోస్తలుల కార్యాలు 26:28 వచ్చింది. చదవండి ఒకసారి. కాబట్టి 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఆగండి. దేవుడు సంఘాన్ని ఎలా సంపాదించారంటే అంటే సంఘం ఎప్పుడు ఉన్నదా? రక్తం ఇచ్చినప్పుడు ఉన్నదా? సంఘం రక్తం ఇవ్వకముందే ఎప్పుడో ఉందా? దేవుడు సంఘాన్ని ఎప్పుడు ఆయన ఈ క్రీస్తు సంఘము అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఏది పడితే అది ఏం కాదు అని అనుకునే కూట్లో పోయేవాడికి అది అర్థం మాదిరే. కానీ క్రీస్తు సంఘం అనగా క్రీస్తు చేత స్థాపించబడినటువంటి ఈ క్రీస్తు సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడని ఉందా? రైట్. ఎఫెసీ పత్రిక 5:23-25 కంబైన్డ్ వాక్య భాగం చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:23. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా ఎవరు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎవరిని? సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని అనగా సంఘమును నిలవబెట్టుకొనుటకై వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? సుందరసం దేని కొరకు? సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నారు. అంటే సంఘం ఎప్పుడు అది ఎలా నిర్మించబడిందో చూస్తున్నాను నేను. అంతకుముందు ఎప్పుడో ఉందని ట్రాన్స్లేషన్లో వచ్చిన లోపాన్ని పట్టుకొని వేలాడుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే దేవుడు తన సరక్తం ఇచ్చి సంపాదించారు సంఘం. ఆయన దాని కొరకు తను తాను అప్పగించుకున్నారట సంఘం కొరకు. ఇంకొక విషయం కొరింథీ పత్రికలో రాసినటువంటి ఇంకొక సమాధానం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచింపబడిన వారు, మీరందరూ క్రీస్తు సంఘము. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలు తప్పు అనేది రుజువైంది. అవునా? రుజువైందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? సుధాకర్ మన దావి సార్, ఈ 3 ప్రశ్నలు సంఘము పెంతెకోస్తు పండుగ దినం రోజు స్థాపించబడింది అనేది తప్పు అని రుజువైంది. ఎందుకు? పెంతెకోస్తు పండుగ దినం రోజు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు కనుక ఆల్రెడీ సంఘం ఉందని అర్థమైంది కాబట్టి ఇది తప్పు. పెంతెకోస్తు పండుగ దినం రోజే సంఘం స్థాపించబడడం తప్పు. లేకపోతే రెండవదిగా మేడగదిలో సంఘము స్థాపించబడింది, ఏర్పాటు చేయబడింది అనడం కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ జరిగింది అంతే.
కేవలం ఎలక్షనే జరిగింది, సంఘంగా కూర్చోవడానికి అక్కడ స్థాపించబడలేదు. లేకపోతే మూడోది వీటన్నిటికంటే ముందే ఉన్నది అని అనడం అది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు, ఆయన రక్తం ధారపోసినప్పుడు మాత్రమే సంఘము స్థాపించబడింది. ఆ రక్తంలో కొనబడిన ప్రజల సమూహం మాత్రమే సంఘం. కాబట్టి ఈ మూడు ప్రశ్నలు కూడా, మూడు ఆలోచనలు కూడా, ఈ మూడు ప్యాటర్న్లు కూడా తప్పే. ఇప్పుడు ఈ మూడు తప్పైతే ఏదో ఒక కరెక్ట్ ఉండాలి కదా, ఆ నిజం ఏంటో మనం ఆలోచిద్దాం. సంఘం ఎప్పుడు స్థాపించబడిందో చూద్దాం. నేను అందుకే చెప్తున్నాను, అంతగా ఆల్రెడీ ముందే వెళ్ళినటువంటి పిల్లలు మీకోసం ఇంకొక అద్భుతమైనటువంటి అనలైజేషన్స్ కూడా చెప్తాను ఈరోజు. నేను బాగా ఎక్కువ రుజువులు ఇస్తాను. నేను మీకు ఇంకా ఎక్కువ కావలసినటువంటి స్క్రిప్చర్స్ మ్యాటర్ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక ఆన్సర్ తీసుకుని వచ్చాను. సంఘము సార్, సంఘము యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజునే, అనగా ఆదివారం రోజునే సంఘం స్థాపించబడినది అని నేను అంటాను. నాతో ఎంతమంది ఏకీపిస్తారు? ఒకటి, రెండు. అంటే వీళ్ళు ఇందాక అనుకున్నాం మనం, నేను ముందు తెలియని వాళ్ళని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నాతో నేను ఇలా అన్నాను కాబట్టి నాతో ఎంతమంది ఏకీపిస్తారు? ఒకవేళ ఏకీపించకపోతే ఏకీపించని వాళ్ళు ఎవరు? ఒకసారి చేతులు. సంఘం ఆయన చనిపోయి తిరిగి లేచిన రోజే స్థాపించబడిందని నేను అంటే నాకు విరోధంగా చేయలేకుండా చూద్దాం ఎవరైనా. అంటే ఇప్పుడు వీళ్ళు కాదు మిగతా వాళ్ళందరూ అనేది అర్థం అంతే కదా. ఇప్పుడు మీరు చేయి లేబట్టేదంటే అర్థం ఏంటంటే డౌట్, మీకు ఏం చెప్తే ఏం తంటా వచ్చిందో. బావగారు అసలు మంచోడు కాదు ఆయన ఏదైనా చెప్తే ఏదైనా పట్టుకొచ్చుకొని చేతులు పెట్టుకొని చెప్తుంటాడు ఏమో. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన రోజే సంఘం కట్టబడింది, అనగా పునరుద్ధాన దినము రోజునే, ఆ రోజు ఆదివారం రోజునే. అది ఎంఐ గ్రామంలో 10 మంది చేత సంఘం స్థాపించబడినది. ఇది నేను అన్నా. ఎంతమంది ఏకీపిస్తారు? ఇప్పుడు నాకు 1, 2 ఇప్పుడు వచ్చేసి అది మళ్ళీ పాత్ర వేసింది, మళ్ళీ మొత్తం లేగట్లేదు అసలు డౌట్. నేను అందుకే అంటున్నా, నేను అద్భుతమైనటువంటి సంఘటనలు మీకు చెప్పడానికి వచ్చాను నేను ఈరోజు. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తే మీరు నమ్మరు. మొదటిసారి గట్టి పరిస్థితులు కూడా నేను చెప్పినట్టు మీరు నమ్మకూడదు. ఒకవేళ మీరు బైబిల్ చెప్తే నమ్మాలి. వాళ్ళ బైబిల్ మీకు అలా చెప్తే, ఇప్పుడు దీన్ని రాసేస్తున్నాను నేను. సంఘము యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున లేచిన రోజునే స్థాపించబడినది. ఇది ఈరోజు నేను చెప్తున్నటువంటి లెసన్కి ఆన్సర్ ఇది. దీన్ని ఎంతమంది అంగీకరిస్తారు? ఆమె దాసాండ వందనాలు. ఇక్కడ మధ్యలో సీట్ ఖాళీ ఉందిరా? సంఘము యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన, అనగా 3వ దినమున, అనగా ఆదివారమున, అనగా ఎంఐ గ్రామంలో ఆయన పునరుద్ధాన దినం రోజే స్థాపించబడినది. ఇది నా దగ్గర సమాధానం. దీన్ని ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది వ్యతిరేకిస్తారో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ డీల్ చేయడానికి ఈరోజు క్లాస్ అన్నాను. అందుకే మైలు బయట కూడా పెట్టింది. ఎందుకంటే మన దగ్గర 10 సంఘాలు ఉంటాయి, 10 చర్చి బిల్డింగ్లు ఉంటాయి చిన్నమునిగల గ్రామంలో. అందుకే వాళ్ళకు కూడా ఈ లెసన్. కేవలం ఇది మనం ఎదురుగా కూర్చున్నటువంటి 20 మంది కాదు ఈ క్లాసు. చిన్నమునిగల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ క్లాసు. ఇప్పుడు దీన్ని నేను ఇలా అన్నప్పుడు నా దగ్గర ఏదైనా సాక్ష్యం ఉండాలి కదా, రుజువు ఉండాలి. ఏమంటే సత్యం ఉండాలి. నేను ఇలా బల్ల కొద్ది సంఘం ఆ రోజు
విలువ. లేకపోతే ఏదో వైరల్ ఎగ్జామినేషన్ మిషన్ డైరెక్టర్ అట, కొత్త బోర్డు ఈయన తెలంగాణ బైబిల్ కాలేజ్ వైస్ ఛాన్సలర్ అంటే ఏందయ్యా ఈయన ఎక్కడో కొత్త బోర్డు తీసుకొస్తాడు. ఇలాగే అంటారు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డప్పుడు ఏం జరిగిందో తెలుసా అసలు మీకు? వాళ్ళందరూ హృదయంలో గొడవపడ్డారు. ఏంటి? అప్పటిదాకా వాళ్ళు అనుకునేది వేరు, పేతురు గారు చేసిన ప్రసంగం వేరు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది మీరు రూఢిగా తెచ్చుకోండి అని చెప్తే హృదయంలో నోచుకున్నారట, పొడుచు గొడవపడిందట హృదయం. అప్పుడు వాళ్ళందరూ తేరుకొని ఇప్పుడు మేము ఏం చేయాలి? అలాగే సంఘం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకి పైనుండి దిగుమతి అయినటువంటి ఆ సబ్జెక్టులు 3000 మందితో సంఘం పెందుకు వస్తుంది రోజు ప్రారంభించబడింది. లేదంటే మా శాంసంగ్ సార్ చెప్పినట్టుగా 33 AD ప్రారంభించబడింది. పెద్దకొస్తు పండుగ రోజు ప్రారంభించబడింది. 3000 మందితో ప్రారంభించబడింది. ఇలాంటివన్నీ చెప్తున్నాం, ఎందుకంటే మన సందర్భం బైబిల్ అసలు. కానీ దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజునే సంఘం స్థానం. దీనికి ఒక 4 నేను మీకు రుజువులు ఇస్తాను. ఆ తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో మీకు వదిలేస్తాను. 4 రుజువులు చెప్తాను నేను మీకు. రిఫరెన్స్తోనే రుజువు అంటే ఏంటి అర్థం? దానికి రుజువు దానికి లేదు. తర్వాత అది లాస్ట్లో మీకు అర్థమైనాక అప్పుడు ఇస్తా. ముందు దానికి రెఫరెన్స్ లాస్ట్లో ఇస్తా. ఇది నిజమని మీరు నమ్మితే 4 రుజువులు ఇస్తాను మీకు ఇప్పుడు 1 by 1. 4 1 2 3 4 రుజువులు ఇస్తాను మీకు. తర్వాత మీరు ఎస్ అనగానే ఇక్కడ రాస్తారు రెఫరెన్స్ ఏంటో. మీరందరూ కలిసి నిజమే ఇది అని అంటే అప్పుడు ఇక్కడ ఆ రెఫరెన్స్ కూడా రాస్తాను ఇక్కడ నేను. రైట్. ఒకటి సంఘంలో చేర్చబడాలంటే అతనికి ఉండవలసినటువంటి 2 వరాలు ఏంటి? సంఘంలో చేర్చబడడానికి కావలసిన అర్హతలు ఏంటి? 2 అర్హతలు. 38వ వచనం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఏం కావాలంటే 2 మొదటిది పాప క్షమాపణ కావాలి. ఒకటి ఏం కావాలి? పాప క్షమాపణ. రెండోది పరిశుద్ధాత్మ అనే వరం. ఈ 2 ఉంటే ఇలా 2 ఉన్న వాళ్ళను అనగా బ్యాప్టిజం ద్వారా ఈ 2 సాధించిన వాళ్ళను 41వ వచనం వచ్చేసరికి ప్రభువు అనుదినము వారిని సంఘంలో అనగా వారితో చేర్చుతుండెను. ఈ 2 కలిగి ఉన్నాము వాళ్ళు. ఈ 2 వాళ్ళకి ఎలా వచ్చాయంటే బ్యాప్టిజం ద్వారా వచ్చాయి వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న విషయం. యేసు ప్రభు సిలువ వేయడానికి వచ్చి సిలువలో ఆయన వేలాడుతున్నారు. కుడి వైపున ఒక దొంగ ఉన్నారు, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. ఇప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావుగా, మాకు దేవుని దగ్గర నుంచి వచ్చావని చెప్పావు కదా, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపేయి, దీన్ని పెంచానండి. ఇప్పుడు వెంటనే రైట్ సైడ్ ఉన్నటువంటి కుడి వైపు ఉన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, ఓ యూజ్లెస్ ఫెలో, ఇది మనకి కరెక్ట్ సూటబుల్, మనకి పనిష్మెంట్ ఇది, ఈ శిక్ష మనకు సరి అయినదే, ఎందుకంటే మనం అలాంటి వాళ్ళమే కాబట్టి. మరి పాప మధ్యలో ఉన్నటువంటి ఈ నీతి మాత్రం ఎందుకు సరి వేశారు ఇక్కడ? నువ్వు పైపెచ్చి ఆయన గౌరవించడం మానేసి ఆయన మీద నువ్వు అవమానంగా ఆయన్ని ఎగదాడి చేసినట్టుగా మాట్లాడతావా? నువ్వు షటప్ అన్నాడు, నువ్వు నోరు పూసుకో అన్నాడు. అని అక్కడితో ఆగలేదు ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ.
యేసుక్రీస్తు వైపు తిరిగి ఏమని అడిగాడంటే, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ప్లీజ్ నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. అనగానే యేసుప్రభు ఏమన్నారు? మోడల్ సార్ ఏమన్నారు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో వచ్చేస్తాడు. డైరెక్ట్గా అప్పటికప్పుడే తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయనకి బ్యాప్టిజం కానీ పాప క్షమాపణ కానీ పరిశుద్ధాత్మ కానీ ఏం లేదు. ఎందుకు అది ఎలా సాధ్యమైంది? ఆయన అట్లా పరదేశం తీసుకోవడానికి ఎలా సాధ్యం? ఎందుకనగా అసలు రాజుగారే తన సొంత నిర్ణయాన్ని అమలు చేసేటప్పుడు మిగతా రూల్స్ రెగ్యులేషన్స్తో పనే లేదు. భూమి మీద పరలోకంలో సర్వాధికారాన్ని పొందినటువంటి ఆయనకి ఇంకొక ఎన్ని మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. అప్పటికి ఈ రూల్ రెగ్యులేషన్ రాలేదు కూడా. అవునా సార్? ఇది అమల్లోకి రాలేదు. ఇంకా ఇది అమల్లోనికి రాలేదు. ఇప్పుడు సంఘంలో చేర్చబడడానికి కావాల్సిన 2 అర్హతలు, ఒకటి పాప క్షమాపణ, 2 పరిశుద్ధాత్ముడు. అయితే ఎప్పుడు అప్పటికి ఇంకా ఆయన చనిపోలేదు, సంఘం స్థాపించబడలేదు. దానిలో పోవడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి 2 సంగతుల్ని బ్యాప్టిజం ద్వారా చేయడానికి అవకాశం లేదు. వాడు మళ్ళీ దిగలేడు, వాడు మళ్ళీ భూమి మీద రాలేడు, మళ్ళీ బ్యాప్టిజం పొందలేడు, సంఘంలో చేర్చబడలేడు. అధికారి అక్కడ ఉన్నాడు కనుక నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను అధికారిని నువ్వు అనుకున్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెప్పినటువంటి ఆయన ఆ రాజుగారు ఉన్నారు కనుక డైరెక్ట్గా తీసుకెళ్ళారు. ఇప్పుడు అమ్మాయి గ్రామంలో ఏం జరుగుతుందో చూస్తాను. అమ్మాయి గ్రామంలో ఏం జరుగుతుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వరకు. 19 నుంచి 23. ఆదివారం సాయంకాలమున యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వరకు గల వాక్య భాగం చదవండి ఒకసారి. బైబిల్ చదవండి. ఇంకా ఆదివారం 19. ఆదివారం సాయంకాలం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటిలో తలుపు మూసుకొని ఉండగా యేసు వారి వద్దకు వచ్చి మీ సమాధానం కలుగుగా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పి ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. నాకు అనగా ఏం చెప్పారంటే, మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో అవి వాళ్ళకు క్షమింపబడతాయి, ఎవరి పాపాలు మీరు అలాగే ఉంచుతారో అలాగే ఉంటాయి అన్నాం. అవునా సార్? ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని పొందారండి. యేసుప్రభు చెప్తే జరిగిందా లేదా? లాజరు బయటికి రా అంటే వారం తర్వాత వస్తాడా? ఏ సముద్రం ఆగిపో, గాలి ఆగిపో అని అనగానే అప్పుడే ఆగిపోయింది. అది 4 వారాలు ప్రార్థనకి రాను, 5వ వారంలో అయిపోయింది అని అంటారు. యేసుప్రభు చెప్తే జరిగిందా జరగదు? యేసుప్రభు వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అంటే వాళ్ళు పొందారా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ వరం? ఇక్కడ బ్యాప్టిజం లేదు, ఇంకా కమెంట్ లేదు, అసలు కమెంట్ రాలేదు కూడా ఇంకా అప్పటికి. ఇప్పుడు తర్వాత ఏం చెప్పారంటే, మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో అవి వాళ్ళకు క్షమించబడతాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఈసారి మళ్ళీ సీన్ అన్నారు. ఒక పాపి ఇంకొక పాపి యొక్క పాపాలను క్షమించగలడా? ఒక పాపి ఇంకొకరి పాపాలను క్షమించగలడా? ఇక్కడ ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊదినప్పుడే వారి పాపాలన్నీ క్షమింపబడి వారందరూ పరిశుద్ధులుగా రూపాంతరం చెందారు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులు కనుక వాళ్ళకి ఇంకా అవకాశం ఏమి ఇచ్చారంటే, మీరు ఎవరు పాపాలు క్షమిస్తే అవి క్షమించబడతాయి, ఎవరు అలా ఉంటే అలాగే ఉంటాయంటే ఆ తర్వాత వచ్చినటువంటి
ఉన్నటువంటి తోమ గారి పాపాలు క్షమించారు. ఈ మేడగదిలో కూడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మధ్య పాపాలు కూడా వాళ్ళు క్షమించారు. అందువల్ల ఏమైందంటే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా అపోస్తులత్వంలో వాళ్ళు పారిభాగస్తులు. ఇప్పుడు ఒకటి సంఘంలో చేర్చడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఒక పాప క్షమాపణ జరగాలి, వాడు పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధాత్మైన వరం పొందాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 10 మంది ఈ శిష్యులు అది పొందారా లేదా? లేదని ఆధారంతో మనం మాట్లాడతాం. వాళ్ళు పరిశుద్ధాత్మని యేసుప్రభు ఊరి పొందు అంటే పొందారా లేదా? దావి సార్ పొందినట్టేనా లేకుంటే ఏమైనా డౌట్ ఉంది ఇంకా యేసుప్రభు మాట్లాడుతున్నాను ఇవాళ ఊదని పొందు అంటే నేను మరి తర్వాత ఎందుకు వస్తే 4 రోజు పండగ రోజు వాళ్ళు పొందుతారని ఉందా? పొందండి అంటే పొందారా? ఎందుకు వస్తే 4 రోజు పండగ రోజు పొందారా? వాళ్ళు ఇప్పుడు ఊదగానే నాకు ఒక డౌట్ ఉంది సార్. ఉండండి అట్లా కూర్చోండి. తర్వాత దీన్ని ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా దాన్ని డీల్ చేస్తాను. వాళ్ళు పొందండి అంటే పొందారా? పెద్దకొస్తే దాకా ఆగి పొందారా? పొందారు. కనుక నేను ఇస్తున్నటువంటి మొట్టమొదటి రుజువు ఏంటంటే మీ అందరూ సంఘము ఎమ్మాయి గ్రామంలో అనగా ఆయన తిరిగి లేచిన రోజే ఎమ్మాయి గ్రామంలో యోహాను 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు గల వాక్య భాగాల బేస్డ్గా సంఘం ఆ రోజు స్థాపించబడింది అని నేను మీ మధ్యలో రుజువు చేస్తున్నాను. ఆ రోజు ఇస్తాను. ఈ ఒక్క సాక్ష్యం సరిపోతుందా? ఒక్క సాక్ష్యం సరిపోతుందా? నేను మళ్ళీ ఇంకొక సాక్ష్యం దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకొక సాక్ష్యం దగ్గర నా సంఘమును కట్టుదును అని చెప్పారు. మత్తయి 16 18 సార్ చదవండి. ఏముంది అక్కడ? మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంతేనా? సార్ పేతురు నువ్వు కడతావు అని ఉందా? పేతురు నా సంఘాన్ని నువ్వు కడతావని ఉందా? ఎవరు కడతా అన్నారు? యేసు ప్రభు స్వయంగా నేనే కడతా అన్నారు ఆయన. మరి ఆయన పెద్దకొస్తు పండుగ రోజు ఉన్నారా? మేడగదిలో మీటింగ్లో ఉన్నారా? మరి ఎట్లా కడతారు? నేనే కడతా అన్నారు. నా సంఘమును నేనే కడతా అన్నారు. ఇప్పుడు ఇక్కడ వీరి మీద పరిశుద్ధాత్మ ఊదిన ఆయన ఎవరు? స్వయాన ఊదాడా? ఎక్కడో ఇమాజిన్లో ఆన్లైన్లో ఊదాడా? ఆయన స్వయాన ఊదాడా? లేకుంటే ఎక్కడైనా ఆన్లైన్లో వర్క్ చేశారా? ఎక్కడ ఉండి ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకొని ఏ కాకుల ద్వారా ఆహారం పెట్టినట్టు, లేకపోతే సారపతి విధవరాల ద్వారా బతికించినట్టు అట్లా ఏమైనా ఏర్పాటు చేశారా? ఆయనే స్వయాన నేను కడతాను అని అన్నప్పుడు ఆయనే ఊదారా? ఆయనే వాళ్ళ పాపాలు క్షమించారా? లేకపోతే ఎవరైనా వాడుకున్నారా? అక్కడ ఆ సంఘమును కట్టుదును అన్నప్పుడు ఆయన స్వయంగా కడతానని చెప్పినప్పుడు ఆయనే కట్టాలంతే. ఆయన ఇంకోటి ద్వారా కట్టిస్తానని ఎక్కడ చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. నేను కడతా అన్నారు. ఆయన శరీరంలో ఉన్నప్పుడే కట్టేశాడు. ఆయన వాళ్ళకి చేతులకి కాయలు చూపించారని రాయబడింది ముందు. ఇది మీరు మన ముందు మనం తెలుసుకోవాలి. అనగా ఆయనే స్వయాన కట్టారు. ఎప్పుడు కట్టారు దీన్ని? నేను కట్టుదును అని చెప్పారు. ఆయన కట్టారు. ఎప్పుడు? ఎమ్మాయి గ్రామంలో కట్టారు. ఆయన వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊది ఆయనే ప్రత్యక్షంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ సంఘంలో ఇంకొక సంఘటన చేశారు ఆయన. దానికి ముందు వచ్చి ఇంకో విషయం మూడో పాయింట్ వస్తుంది. మూడో పాయింట్ లూకా సువార్త 20వ అధ్యాయం 22వ అధ్యాయం 16. మూడో పాయింట్ మూడో రుజువు చూస్తున్నాను. ఇది మొదటి రుజువు, ఇది రెండో రుజువు. సంఘం ఎమ్మాయి గ్రామంలో ప్రారంభించబడింది అనడానికి ఇవి రుజువులు చూపిస్తున్నాను నేను మీకు. మొదటి రుజువు ఏంటంటే ఆయనే స్వయాన వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊది మీరు పొందండి అన్నారు, పొందారు. వాళ్ళు మీరు పరిశుద్ధులుగా మారారు కనుక ఇప్పుడు మీరు ఎవరు పాపాలు క్షమిస్తే అవి వాళ్ళకి క్షమించబడతాయని, ఎవరు ఎలా ఉంచితే అలాగే ఉంటాయని ఆయన ఇక్కడ సంఘాన్ని
ప్రారంభించినట్టుగా చూస్తాం. ఇక రెండోది వచ్చేసరికి నా సంఘముని నేనే కడతానని ఆయన స్వయంగా చెప్పారు. ఆయన అక్కడ ఉండి అమ్మాయి గ్రామంలో ప్రత్యేకంగా ఉండి ఆయన అక్కడ ఉండి ఆయనే స్వయంగా కట్టారు దాన్ని. మూడో రోజులోకి వెళ్ళిపోతాను నేను. లూకాసువార్త 22:16. మోనా సార్. అది దేవుని రాజ్యములో అది దేవుని రాజ్యములో అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని ఎన్నటినీ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని తినండి, మీలో పంచుకోండి. దీన్ని మీరు పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో త్రాగని మధ్యలో నేను లార్డ్ సప్పర్ చెయ్యను మీతో అన్నాడు. ఎక్కడ చేస్తా అన్నాడు? దేవుని రాజ్యంలో కొత్తగా చేసేంత వరకు నేను ఇక చెయ్యను అన్నాడు. రాజ్యం అనగా సంఘము అంటే సంఘంలో కొత్తగా చేసేంత వరకు నేను దాన్ని మళ్ళీ చేయను అని చెప్పాడు. మోహన్ సార్ అంతేనా దాని అర్థం? చేస్తానన్నా అవునా? సంఘంలోనే చేస్తాం, మళ్ళీ ఇక నేను ఇంకెప్పటికీ నేను చేయను అన్నాడు. నేను చూస్తున్నాను అందుకే దాన్ని 24:30 లూకాసువార్త 24:30. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని ఎత్తుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి ఇవ్వగా అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాడు. ఇప్పుడు ఆయన అక్కడ లార్డ్ సప్పర్ చేసినటువంటి సంఘటన చూస్తున్నాడు. అంతకుముందే ఆయన ఏం చెప్పారు? మళ్ళీ కొత్తగా ఎక్కడ చేస్తాను? దేవుని రాజ్యంలో అనగా సంఘంలోనే చేస్తాను, నేను అప్పటిదాకా నేను చేయను అన్నాడు ఆయన. సంఘం మీరు అందరూ అనుకుంటున్నట్టు మేడ గదిలో ప్రారంభించబడినట్లయితే అప్పటికి ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ పెంతెకోస్తు పండుగ దినం రోజే సంఘం స్థాపించబడింది అని అనినట్లయితే అక్కడ పెంతెకోస్తు పండుగ దినం రోజు ఆయన లార్డ్ సప్పర్ చేయడానికి ఆయన లేరు. అంతకుముందు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే ఇది మళ్ళీ కొత్తదిగా దేవుని రాజ్యంలో అనగా సంఘంలో మాత్రమే దీన్ని నేను చేస్తాను అని చెప్పి ఆయన అక్కడ అమ్మాయి గ్రామంలో వాళ్ళ మధ్యలో ఆయన రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి పిలిచి వాళ్ళతో లార్డ్ సప్పర్ చేసినట్టుగా చూస్తున్నాను. ఇది 3వ రోజు చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ లార్డ్ సప్పర్ చేస్తాను, అప్పుడే చేస్తాను, సంఘంలోనే చేస్తాను, రాజ్యంలోనే చేస్తాను, మళ్ళీ చెయ్యను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు అక్కడ చేశారంటే అర్థమేంటి? రాజ్యంలోనే చేశారని అర్థమా? లేకుంటే యేసుప్రభు అబద్ధాలు ఆడి ఏదో ఒకటి చేశారా? లేకుంటే మామూలుగా అందరితో కలిసి తినే భోజనం తిన్నారా అక్కడ? లేకుంటే అది లార్డ్ సప్పర్ అయినా కాదా? ఆలోచించండి ఒకసారి, మళ్ళీ ఆలోచించండి. ఊరికినే జనరల్గా మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరం కలిసి మన గురించి రాయబడింది ఏం రాయబడింది అంటే ఒక్క క్షణంలో మనం అందరం మార్పు పొందుతాం, ఒక శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి మార్పు పొందుతాం అన్నారు. ఇక్కడ ఈ రక్త మాంసం కలిగినటువంటి ఈ శరీరం ఇక్కడే వదిలేస్తాం, అసలు శరీరంతో పైకి వెళ్ళిపోతాం, అది అక్షయమైన శరీరం. ఇదే కదా మన గురించి నేర్చుకున్నాం. యేసు ప్రభు కూడా ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి మారారా? లేకపోతే పాత శరీరంలో ఉన్నారా? మామూలు భోజనం తినడానికి, వాళ్ళతో ఆకలి కొని మళ్ళీ భోజనం తినడానికి ఆయన మామూలు శరీరంలో ఉన్నాడా? ఆకలి కొనడానికి ఏమన్నా దాగిస్తాం? ఆయన పరిశుద్ధ, ఆయన మహిమ శరీరంలోనికి మారిపోయారు. అందుకే ఆయన చూస్తే మనం గుర్తుపట్టట్లేదు. అసలు అమ్మాయి గ్రామం పోయిన దాకా నడుచుకుంటే వాళ్ళకి వాటిలో బోధించిన వాళ్ళు గుర్తుపట్టట్లేదు. ఆఖరికి మగ్దలేని మరి ఆమె కూడా వచ్చి ఆయన ముట్టుకునేటప్పుడు ఆమెతో ఆయన చెప్పిన మాట మీరు గుర్తు చేసుకోవాలి ఒకసారి. నువ్వు నన్ను ముట్టుకోవద్దా, ఎందుకంటే నేను అటెండెన్స్ చేసుకోవడానికి ఇంకా పైకి పోలేదు, నేను అటెండెన్స్ చేసి వచ్చినంత వరకు నువ్వు ముట్టుకోకూడదు అన్నారు. తోమా దగ్గరికి మాత్రం వచ్చినప్పుడు రా ముట్టుకో అన్నారు వారం తర్వాత. ఇప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో లార్డ్ సప్పర్ చేశారు. రొట్టె ఎత్తుకొని వాళ్ళకు ప్రార్థన చేసి విరిచి వాళ్ళకి ఇచ్చారట. వాళ్ళందరూ తీసుకొని తిన్నారు. ఆయన కూడా వాళ్ళతో చేశారు.
లార్డ్స్ సప్పర్ యేసు ప్రభు వాళ్ళతో ప్రభు భోజన కార్యక్రమాన్ని జరిగింది. దాని తర్వాత కూడా ఇంకొక వాక్య భాగం కూడా ఉంది అక్కడ 41-42 వచ్చినా చదవండి అదే అధ్యాయంలో. అక్కడ వాళ్ళు నాకు తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే ఒక చేప ముక్కను ఆయనకి ఇస్తే కాల్చిన చేప ముక్కను అది కూడా తీసుకొని తినేసినట్టుగా చూస్తున్నాం మనం అక్కడ. ఆయన అంతకుముందే చెప్పారు దేవుని రాజ్యంలోనే ఇది చేస్తా లేదా చేయను అన్నాడు ఆయన. కనుక ఆయన చేశాడంటే అర్థం ఏంటంటే రాజ్యంలో వచ్చేసి ఉన్నది అని అర్థం. ఇది నేను మీకు ఇచ్చే 3వ రోజు దేవుని రాజ్యంలో ప్రభు అనగా సంఘంలో. అంటే వాళ్ళు పోతామని అనుకుంటున్నారు. అప్పుడు వాడి కళ్ళు తెరవబడ్డాయి రాయబడి ఉంటుంది. ఆ పదం అందుకే రాశారు అక్కడ. వాళ్ళ కళ్ళు తెరవబడక ముందు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇదేదో సాధారణమైన ఆహారం, ఏదో పాడసారి పోతూ పోతూ మాతో కలిసి వచ్చాడు అనుకుంటున్నాం. కాదు సుమి, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఈయన ప్రభు అని గుర్తించారు అప్పుడు వాళ్ళు. ఇది 3వ రోజు. ఇక 4వ రోజు ఈ లెసన్కి ఇది ఒక కీ పాయింట్ ఉంది. ఈ కీ పాయింట్ ఏంటంటే ఒక చిన్న వాక్య భాగాన్ని 4వ రోజు లేఖనములన్నీ నెరవేరినవి. లూకా 24:44. ఇప్పుడు చదవండి, ఇది 4వ రోజు ఇస్తున్నాను మీకు. ఇది అత్యంత పర్ఫెక్ట్గా, దీన్ని మించినటువంటి సాక్ష్యం మీకు ఎవరికి అవసరం కూడా లేదు. ఒకవేళ ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీ కర్మ, నీ జ్ఞానం అంతవరకే ఉంది, నీ జ్ఞానం అంతవరకే పరిమితం అయిపోయింది. దేవుని లేఖనాలను అర్థం చేసుకోవడంలో నీ శక్తి సరిపోవట్లేదని అర్థం. మన కర్మ వదిలేయాలి. మనం దీన్ని ఈ లేఖనం చదివిన తర్వాత కూడా సంఘము ఈ రోజే స్థాపించబడిందని నీకు అర్థం కాకపోతే ఇక నువ్వు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నీ బుర్ర అసలు పనిచేయట్లేదని అర్థం. నేను ఎవరిని తప్పుగా ఆలోచించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు కానీ నీకు బుర్ర లేదని నేను అనట్లే. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ లేఖనాన్ని ఇప్పుడు చదువుదాం. చదవకపోతే చెప్తాను ఈ మాటలు. ఇది చదువుదాం, చదివిన తర్వాత అది అవునో కాదో తీర్చేద్దాం. చదవండి. అందుకు ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలన్నీ అన్నీ నెరవేరినవి అని చెప్పాడు. యేసుక్రీస్తు గురించి ముందు చెప్పారంటే ఎవరు? మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఆయన గురించి చెప్పినవన్నీ నెరవేరవాలని ఆయన తన శిష్యుల దగ్గర ఉన్నప్పుడు చెప్పేవాడట. శిష్యులతో నా గురించి రాయబడ్డాయన్నీ నెరవేరాలి అని ఆయన తన శిష్యులతో చెప్తుండేవాడు. కాబట్టి నేను ఏదైతే మీతో చెప్పానో మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల వచనాల్లోను, అదేవిధంగా కీర్తనలోను నా గురించి ఏదైతే నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పానో అవన్నీ అన్నీ నెరవేరినవి. ఏమైనా మిగిలిపోయినాయా? అవునా సార్? ఇంకేమైనా మిగిలినాయా? నా సంఘంలో కట్టుదును మిగిలిందా? కాదు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నేను నాశనము కలగదు, అది పొందిన వారికే తప్ప ఇంకెవరికి అది దాని అది సొంతం కాదు. ఇది నెరవేరినట్టేనా? సత్యనారాయణ నెరవేరినట్టేనా? అది కూడా ఎప్పుడు చెప్తున్నారు యేసుప్రభు ఈ మాట? ఏ రోజు చెప్తారు ఈ మాట? ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊదిన రోజు, ఆయన వాళ్ళతో కలిసి లార్డ్స్ సప్పర్ చేసిన రోజు, ఆయన స్వయాన తన సంఘాన్ని కట్టుకున్న రోజు చెప్పిన మాట ఏంటంటే అన్నీ నెరవేరినవి, ఒకటి కూడా లేవు. నా గురించి చెప్పబడిన మాటలన్నీ, లేఖనాలన్నీ
ఎందుకంటే ఆయన రక్తాన్ని ధారపోయడం ద్వారా మాత్రమే సంఘం కట్టబడింది భూమి మీద. ఆయన సిలువలో మరణించడం ద్వారానే, ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారా సంఘం స్థాపించడానికి మార్గం పడితే, ఆయన తిరిగి లేచిన రోజు నా సంఘమును కట్టుదును అని చెప్పినటువంటి ఆయన తిరిగి లేచి ఆయనే స్వయాన్ని కట్టుకున్నారు సంఘాన్ని. ఎంతమందితో? కేవలం అక్కడ ఎంతమంది ఉన్నారంటే 10 మందే ఉన్నారు. యూదా లేడు, చచ్చిపోయాడు. యూదా మన ఈ తోమ లేడు, ఆయన ఎక్కడికో పోయాడు. ఆయన తిరిగి వచ్చినాక వీళ్ళు వచ్చి మేము ప్రభువుని చూసాం, మేము అది చేసాం, ఇది చేసాం అని చెప్తుంటే నేను నమ్మడానికి కుదరదు. నేను ఆయన ఏళ్ళ చేతులు గాయాల్లో ఏలు పెట్టాలో, పక్కలో కల్లా నేను ఏలు పెట్టాలి, అప్పుడే నమ్మటం లేకపోతే లేదు. యోహాను 20:24. ఎస్, ఇక్కడ 24. యోహాను 20:24లో ఇదే సందర్భం. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక అద్భుతమైనటువంటి సంగతి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3-4. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3-4. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకొనెను. దేని గురించి బోధించారట? దేవుని రాజ్యము అంటే అర్థమైందా మీకు? అవును సార్. సంఘం స్థాపించిన తర్వాత 40 రోజులు కూడా ఆయన వాళ్ళకి బోధించిన బోధ ఏంటో తెలుసా? కేవలం సంఘాల గురించే బోధించాడట, దేవుని రాజ్యాల గురించి బోధించాడట. బోధిస్తే సరిపోలేదండి వాళ్ళకు. నేను కూడా ఇలాగే ఇది చెప్తే సరిపోలేదు, ఇది 4 రుజువులు ఇవ్వాల్సి వచ్చింది. అంటే చాలా ఉంటాయి, నేను 4 ఎందుకో తెచ్చిన కానీ చాలా ఉంటాయి. ఈ 4 రుజువులు నేను చెప్తే తప్ప మీరు దీన్ని అవునని నమ్మడానికి అవకాశం దొరకలేదు. అలాగే యేసు ప్రభు దేవుని రాజ్యాల గురించి ఆయన బోధించడం మాత్రమే కాదు, అనేక ప్రమాణం అనే దాని మీద ఒక అంటున్నాను చూడండి, కింద పుట్టోట్లో దానికి ఏముంది అర్థం? రుజువులు అంటే సాక్ష్యాలు చూపించాడట. సంఘం స్థాపితపడిందయ్యా, ఆ సంఘంలో మీరు ఉన్నారని ఆ సంఘాల గురించి వాళ్ళందరి మధ్యలో రుజువు చూపించారట, సాక్ష్యాలు చూపించారట, ప్రమాణాలన్నీ చూపించి తనను తాను వాళ్లకు సజీవునిగా. ఇప్పుడు ఏమైందంటే ఈ సంగతి జరిగిన తర్వాత ఆయన అనేక ప్రమాణాలు వాళ్ళకి చూపించేసిన తర్వాత సంఘం స్థాపించబడడానికి ముందు మళ్ళీ మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. ఇంకొక సంఘటన జరిగింది. సంఘం స్థాపించబడిందని కానీ, ఆ రాజ్యమే సంఘం అని కానీ పక్కన తిరిగినటువంటి ఆ అపోస్తులైనటువంటి ఆ శిష్యులకు అర్థం కాలేదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అడుగుతున్నారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆయన ఏమని అడుగుతున్నారు తెలుసా? అయ్యా, ఇజ్రాయేలీకి మళ్ళీ ఇస్తావా రాజ్యం? ఏది మీరు రాజ్యం ఎప్పుడు పోతున్నావు కదా అని వాళ్ళు. అందుకు వాళ్ళని ప్రమాణాలు చూపించి, వాళ్ళకి సాక్ష్యాలు చూపించి సాక్ష్యాలతో సహా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రాజ్యము సంఘం ఒకటే అనుకోలేకపోతున్నారు. ఇంకా ఏమడుగుతున్నారు మళ్ళీ యేసు ప్రభుని? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు మళ్ళీ ఈ రోజుల్లో కూడా మళ్ళీ నువ్వు దేవుని వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇస్తావా? ఇశ్రాయేలీయులందరికీ ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించవా? ఇది మీ పని కాదు ఈ విషయం తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పి ఏమన్నారు తెలుసా? ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక, మీరు శక్తి వచ్చేసింది అని చెప్పారు. అప్పటి వరకు 10 మందిలో ఉన్నటువంటి వారు కాస్త 11వ వాడిగా మారి, తర్వాత మత్తీయుని చేర్చుకోవడం ద్వారా 12గా మారి, ఆ 12 మంది కూడా ఎప్పుడు శక్తి పొందారంటే పెంతెకోస్తు పండగ దిన రోజు 3000 మంది వెళ్ళి వాళ్ళతో చేరడం ద్వారా శక్తి వచ్చింది సంఘానికి. శక్తి అంటే నిజమే ఏదో గ్లూకో బీటాకో తాగితే వచ్చే శక్తి గురించి మాట్లాడలేదు డాక్టర్ గారు. మీరు ఇచ్చే న్యూరోబిన్ ప్లస్ టాబ్లెట్ వల్ల వచ్చే బలాన్ని గురించి, శక్తి గురించి కాదు మాట్లాడింది ఆయన. సంఘానికి శక్తి రావడం అనగా అనేక మంది సంఘంలో చేర్చబడడం ద్వారా వచ్చినటువంటి శక్తిని గురించి మాట్లాడుతున్నాను ఆయన. వ్యాసరాన్న ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, పాపం ఆయన
నువ్వు ఆయన రేప్ చేస్తున్నావు, ఆయన కూడా ఇట్లే నువ్వు ఇట్లే. నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు, నన్ను డైరెక్ట్ అడగండి. లెసన్ ఎందుకంటే మీకు చెప్తున్నాను కనుక. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తే ఆయన ఏం లేడు, మళ్ళీ ఆయన కూడా అర్థం కాదు, సగం అర్థం కాకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి శక్తి వచ్చిందట. మీరు శక్తి పొందేంత వరకు ఏదట తండ్రి వలన వినినటువంటి ఆ వాగ్దానం మీ యొద్దకు వచ్చినప్పుడు మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మీకోసం నేను పంపించే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీ మీద వచ్చేంత వరకు అప్పుడు మీరు శక్తి పొందుతారు. 3000 మంది చేర్చబడడం ద్వారా సంఘానికి శక్తి వచ్చేసింది. ఆ తర్వాత వెంటనే ఇంకొక 4000 మంది చేరడం ద్వారా ఇంకా మరి బలమైనటువంటి శక్తి వచ్చింది సంఘానికి. అంతమాత్రమే కాదు, భూ దిగంతాల వరకు విస్తరించజేయడం వల్ల అనేక సంఘాలకు స్థాపించబడడం ద్వారా ఇప్పుడు సంఘానికి అత్యంత బలమైనటువంటి శక్తి. మీరు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు శక్తి నొందెదరు కనుక అనేసి చెప్తే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పెంతెకోస్తు పండగ దినం రోజు ఆయన చేసినటువంటి ప్రసంగం, పేతురు చేశాడు అనుకుంటాం ప్రసంగం కాల్సుమి. పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా చేసినటువంటి ప్రసంగం అది. పరిశుద్ధాత్ముడు చేసిన బోధ. అంతకుముందే యేసు ప్రభు కూడా ఏం చెప్పారంటే, ఆయన తనంతట తానేమీ మీకు బోధింపగా నా వలన వేటిని విన్నాడు, తండ్రి వల్ల ఏదైతే ఆయన తెలుసుకొని వస్తాడో అవే మీకు బోధించి సత్యంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలోనికి నడిపించేస్తాడు ఆయన అని చెప్తే, ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినం రోజు ఆయన అపోస్తలుల మీద, పేతురు మీద, కడమ అపోస్తలుల మీదకి ఆయన వచ్చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రసంగం ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోండి అని బోధ చేస్తే, ఆ దినమున ఒక్కసారే తమ హృదయంలో నొచ్చుకొని గొడవపడి 3000 మంది వచ్చి ఈ 12 మందితో ఏడవడం వల్ల సంఘం శక్తిని ఉంది. పెంతెకోస్తు పండుగ దినం రోజు సంఘం స్థాపించబడలే, సంఘానికి బలం వచ్చింది, సంఘానికి శక్తి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘము ఎప్పుడు ప్రారంభించబడిందని మళ్ళీ మనం ప్రశ్న ఇస్తే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినమునే. ఆ రోజే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా గురించి రాయబడినటువంటి లేఖనములన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి, నెరవేరినవి. ఇంకా నెరవేరాల్సిందల్లా ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అదే, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు మీరు తలకాయలెత్తి పైకి చూస్తున్నారు? ఇప్పుడు యేసు ఏ రీతిగా పైకి చేర్చుకోబడుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు అనేది మాత్రమే మిగిలిపోయింది. మిగతా అన్ని ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకు తన గురించి రాయబడి అన్ని చెప్పి ఈ ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అని ఏదైతే చెప్పారో, ఈ చివరి సంఘం స్థాపించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి, అన్నీ నెరవేరాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా ప్రశ్న దగ్గరికి వచ్చేస్తాను నేను. సంఘం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన 3వ దినమే సంఘం స్థాపించబడిందని నేను అన్నటువంటి దాంతో ఎంతమంది ఏకీపిస్తారు? ఇప్పుడు ఎంతమంది ఏకీపిస్తారు నాకు? అంటే మనం ఇంతకు లేఖనాలను అర్థం చేసుకోవడంలో లోపం వచ్చింది అన్నమాట. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా డౌట్ఫుల్గా ఉంటే వాళ్ళు ఈ లేఖనాలని ఇవి అర్థం చేసుకోవడంలో లోపమైన వచ్చి ఉండాలి, లేదంటే ఇవి మనకు సంబంధించినవి కావాలని మనం అనుకున్నట్టనే అయిపోతాం, లేదంటే నా ముందు సిగ్గు అవుతుంది ఏమైనా జ్ఞాపకం ఉండాలి అంతే. దీనికి మించింది ఏది చూడలేదు. సంఘం స్థాపించబడింది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజునే అమ్మాయి గ్రామంలో 10 మందితో సంఘం స్థాపించబడింది. దానికి 4 రుజువులు, లేఖనాధారమైనటువంటి రుజువులు, నా సొంతం కాదు. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడేటప్పుడు చివరికి ఒక విషయం చెప్తాను. ఈ సంఘాన్ని గురించి, ఈ సంఘ స్థాపన గురించి మనం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘానికి ఏం పేరు ఉంది? ఇప్పుడు ఈ సంఘం స్థాపించబడిందని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజే ఉందని మనం అనుకున్నాం కదా. కనుక ఈ సంఘానికి ఏం పేరు పెట్టాల్సిన అవసరం ఉంది? ఏదైనా ఏది పెట్టాలి పర్లేదు, ఏ పేరైనా పెట్టుకోవచ్చా దీనికి మనం? ఇంకా చూద్దాం, ఏ పేరైనా పెట్టుకోవచ్చా? మోహన్ రావు సార్, మనం ఈ ప్రశ్న మీరు ఎదుర్కోండి ప్లీజ్, దయచేసి నన్ను క్షమించండి.
ప్లీజ్ ఇది ఒకసారి నాకు క్షమించండి. సంఘానికి ఎవరి పేరైనా పెట్టుకోవచ్చా? పెంతుకొచ్చి పండుగ రోజు బలపడింది కాబట్టి పెంతుకొచ్చి సంఘాన్ని పెట్టుకోవచ్చా? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనగా దక్షిణ భారతదేశ సంఘం అనే పేరు పెట్టుకోవచ్చా? సిఎస్ఐ పెట్టుకోవచ్చా? గ్రామాల్లో స్థాపించబడింది కాబట్టి గ్రామాల పేరు పెట్టుకోవచ్చా? నిన్ను వండర్ఫుల్ టార్గెట్ చేస్తామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆన్లైన్ కదా అయినా సరే టార్గెట్ చేస్తా నిన్ను. ఇప్పుడు ఈ సంఘానికి ఎవరి పేరు పెట్టాలి అది ప్రశ్న. ఏ ఊరు పేరు పెట్టాలనేది కాదు. మన చిన్నముడిగాల్లో మన అందరం కలిసి కూడుకుంటే అది చిన్నముడిగాల క్రీస్తు సంఘం. అలాగే ఎంఐలో అందరు కలిసి కూడుకుంటే ఎంఐ క్రీస్తు సంఘము. అది ఎరుసలేములో అందరు కలిసి బలపరచబడ్డప్పుడు 3000 మంది చేర్చబడితే అది ఎరుసలేము సంఘము. మన ఇష్టం దేవుళ్ళు పెట్టుకోవడం. సంఘాన్ని ఒక ఆయన స్థాపించారు, మోనోస్. ఆయన పేరేంటి? ఇప్పుడు వచ్చిన మాట అదే. యేసుక్రీస్తు స్థాపించాడా? నిజం మాట్లాడదాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తు స్థాపించాడా? క్రీస్తు స్థాపించాడా? మనం మాట్లాడుకుందాం, నిజాన్ని మాట్లాడుకుందాం. మనం యేసు అనే శరీరానికి పెట్టబడ్డటువంటి ఆ శరీరము సమాధిలో వదిలిపెట్టబడిందా లేదా? సరే, ఇప్పుడు మీకు ఇది ఇంకా సులువుగా అర్థం కావడం కోసం నేను ఒక చిన్న ప్యాటర్న్ చెప్తాను. యేసులో పుట్టగానే మనలో ఉన్న దూతలు దిగి వచ్చి అక్కడ పొలంలో మంద కాసుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో విషయం చెప్పారు. ఏంటంటే నేడు రక్షకుడు మీ వరకు పుట్టాడు. ఆయన ఎవరట? ఆయన ప్రభు అయినా యేసువా క్రీస్తు? లేకపోతే యేసు క్రీస్తు ప్రభు అయినా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దూతలు, దేవుని సేవకులైనటువంటి దూతలు పరలోకం నుండి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సత్యం తెచ్చి భూమి మీద చెప్పారు. ఏం చెప్పారంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది మొదటి సాక్ష్యం, ఆయన క్రీస్తు అన్నారు. రెండో సాక్ష్యం చెప్తానండి. నా సంఘము కట్టుదును అనే ఆ అంశం బయలుదేరినప్పుడు అంతకు ముందు ఏం జరిగిందంటే యేసుప్రభు తన శిష్యులందరినీ గ్యాదర్ చేసి ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో క్వశ్చన్ రేజ్ చేశారు. ఏమన్నారంటే మనుషు కుమారుడు ఎవరైనా ప్రజలు అనుకుంటున్నారన్న క్వశ్చన్ రేజ్ చేశారు.